టెస్ట్ ట్యూబ్ బేబీ అనే ప్రాసెస్‌లో ఆడవాళ్ళకి ఎగ్స్ శరీరం నుంచి బయటికి తీసి, స్పెర్మ్‌తో మేము కలిపి ఎంబ్రియోని రెడీ చేసి గర్భసంచిలో పెడతాం. సో, టెస్ట్ ట్యూబ్ బేబీ ప్రాసెస్‌లో మనకి 2 విధానాలుంటాయి. ఒకటి ఐవీఎఫ్, రెండోది ఇక్సీ. సో, ఐవీఎఫ్ అనే ప్రాసెస్‌లో మనము స్పెర్మ్ కౌంట్ కొంచెం బాగున్నప్పుడు ఒక్కొక్క ఎగ్‌ని కొన్ని స్పెర్మ్స్‌తో కలిపి వదిలేస్తాం. స్పెర్మ్ అనేది మంచిగున్నది న్యాచురల్‌గా సెలెక్ట్ అయ్యి ఎగ్‌ని ఫెర్టిలైజ్ చేసి ఎంబ్రియో రెడీ అవుతుంది. ఇక్సీ అనే ప్రాసెస్‌లో మనం స్పెర్మ్‌ని కూడా సెలెక్ట్ చేసి, మంచి స్పెర్మ్‌ని మనమే నీడిల్ ద్వారా ఎగ్‌లోకి ఎక్కిస్తాం. సో, ఫెర్టిలైజేషన్ అనే ప్రాసెస్‌ని మనమే చేస్తాము. అది గూడా మనం సెలెక్ట్ చేసిన స్పెర్మ్‌తోని. ఏ ప్రాసెస్ ఎవరికి పనికొస్తది అనేది వాళ్ళకున్న ప్రాబ్లమ్‌ని బట్టి, వాళ్ళకున్న స్పెర్మ్ కౌంట్‌ని బట్టి మనం డిసైడ్ చేయడం జరుగుతుంది. సో, గుడ్ నంబర్ ఆఫ్ స్పెర్మ్స్ ఉన్నాయి, మంచిగా ఉన్న స్పెర్మ్స్ ఎక్కువున్నాయంటే మనం ఐవీఎఫ్ చేయొచ్చు. స్పెర్మ్స్ బాగా తక్కువున్నాయి, లేదు మనకి స్పెర్మ్ డీఎన్ఏ డ్యామేజ్ ఎక్కువుండి మనం స్పెర్మ్‌ని సెలెక్ట్ చేస్తున్నాము, లేదు మనం బీజం నుంచి స్పెర్మ్స్ తీసి చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఇక్సీ చేయాలి. సో, టెస్ట్ ట్యూబ్ బేబీ ప్రాసెస్, ఇక్సీ, ఐవీఎఫ్ ఇవన్నీ డిఫరెంట్ అని కాదండి. టెస్ట్ ట్యూబ్ బేబీ ప్రాసెస్‌లోనే 2 విధానాలు ఐవీఎఫ్ అండ్ ఇక్సీ. ఏది ఎవరికి చేయాలి అనేది ఆ కపుల్‌కి ఉన్న పారామీటర్స్‌ని బట్టి డిసైడ్ చేస్తాము. అది మీ డాక్టర్‌కి వదిలేయండి. మీరు దాని గురించి ఎక్కువ వరీ అవ్వాల్సిన అవసరం లేదు. థాంక్ యూ.